ఏంటంటే నా నష్టం పూడుస్తావా? అంతేకాదు లాభం వచ్చే ప్లాన్ కూడా చెప్తా. చెప్పు 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 చెప్పు. నాకేమిస్తావు ముందు అది చెప్పు. అయ్యో వచ్చే లాభంలో 50-50 చేసుకుందాం. సరే దీనికి వాటా ఎందుకు నానమ్మ గారు? లాభం వచ్చే ఐడియా నేను చెప్తాను. ఏదమ్మా చెప్పు. అది లక్ష్మీ గణపతి హోమం చేస్తే వ్యాపారాభివృద్ధి చెంది లాభాలు వస్తాయి నానమ్మ గారండి. టీవీలో చెప్తే విన్నాను. ఆ హోమం చేద్దాం నానమ్మ గారండి. ఇంకా 50,000 బొక్క. నిన్ను నమ్ముకుంటే పొగ మసి తప్ప పైసా మిగలదే మనకి. శ్వేత నువ్వు చెప్పవే. గది ఆయన దాన్ని అడిగేదేమిటి అత్తయ్య గారు? మనం ఇంతకు ముందు పెట్టినట్టే కొబ్బరికాయలు కొట్టు, చెప్పులు స్టాండు, దర్శనానికి టికెట్ పెట్టామనుకోండి. అవునమ్మా, డబ్బులే డబ్బులు. లెక్క పెట్టడానికి 2 చేతులు సరిపోవు. అయితే లతక్క చేయి తీసి మీకు ఇస్తాను బాబు గారు. ఆ చేత లెక్క పెట్టేసుకోండి. నిన్ను ఉదయం చెప్పింది కరెక్టేనమ్మా. భక్తుల్ని దోచుకుంటే తప్ప లాభం లేదు మనకి. గవన్నీ పాత ప్లాన్లు. పైగా నీ ప్లాన్లు ముందు తెలిసినాయి అనుకో, దర్శనానికి ఒక్కడి కూడా రాడు. అవునవును అది నిజమే. నా గురించి ఊరంతా తెలుసు కాబట్టి ఒక్కరు కూడా రారు. కానీ వచ్చే ప్లాన్ నా కాడుంది. చెప్ప 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 చెప్ప. ఏంటి అది? అదేమో ఈ పూజ వాళ్ళు చేసుకుంటారు కానీ పద మనం వెళ్ళిపోదాం. అయ్యయ్యో అదేం ప్లాన్ చెప్పింది? నాకు తెలుసు. ఏంటి అది? నిన్ను ఆగవే. అమ్మా ఏంటా ప్లాను? పంతులు గారండి అమ్మా రండి మనం పూజ చేసుకుందాం. అలాగే పూలు తీసుకోమ్మా. ఓం మగ్నా విష్ణు సజోషసేమా బద్ధంతో వాక్యః. నమస్కారం అనసూయ గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటి దర్శనానికి వచ్చారా? లేదు, నీ ఇంట్లో కప్పులు కడిగి నీ కాళ్ళ చెప్పులు తుడిచిపో నీకొచ్చింది. ఏంటంటే మళ్ళీ లేకుంటే వాళ్ళేమో నీ దర్శనానికి వచ్చినట్టు బిల్డప్ ఇద్దామేంది? మా ఆంటీ మొహం చూసినావు? గుమ్మం ముందు కట్టిన గుమ్మడికాయలకుండే. ఆమెతో పెట్టుకుంటే అంతే. ఏమాంటీ నీ గురించి మస్తు చెప్పిందిలే. ఓ బిడ్డ మస్తు చెప్పిను. సర్లే సర్లే లైన్ గా వచ్చి దర్శనం చేసుకోండి. నీ కంటికి నేను మా ఆంటీలు ఎట్లా కనిపిస్తున్నావు? ఫ్రీగా దర్శనం చేసుకునే పీనాశలకున్నాం. నీ కాడే కాదు మా కాడ కూడా పైసలున్నాయి. టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకుంటాం. ఏమాంటీ కరెక్ట్ చెప్పినా? అవునవును కరెక్టే. ఏంటే కరెక్టు? ఓయ్ ఆమె ఫ్రీగా దర్శనం చేసుకోమంటే నువ్వు టికెట్ అంటావేంటి? అరే రే 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 ఏకదమ్ క్వశ్చన్ వేసినావు. మస్తు షారునవాంటీ. చూడు ఇప్పుడు ఏ పాగలదో ఏ అవులేదో ఏ బట్టే బాస్తా అయితే ఫ్రీగా పోతుంది. నీ లెక్క తెలివైన ఆంటీ పోతుందా చెప్పు? పోదు టికెట్ కొనుక్కొనే పోతుంది. గది లెక్క. ఏం బొర్రే నీది. నీ తెలివి చూస్తుంటే ముచ్చటేస్తోంది. టికెట్ లేకుండా మేము దర్శనానికి రావు. సరే 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 మీరందరూ ఇంతగా బతిమలాడుతున్నారు కాబట్టి ఓ 10 రూపాయలు టికెట్ పెడుతున్నాను. అత్తయ్య గారు 10 రూపాయలంటే మరీ ఎక్కువేమో. ఒక 5 రూపాయలు పెట్టండి. ఏంది 5కి 10కి టికెట్లు కొన్నికి మీలక బెగ్గర్స్ అనుకున్నావు? ఏయ్ ఏంటే నన్ను బెగ్గర్ అంటావా? మేకప్ ఆ బెగ్గర్స్ నీకన్నా బెటర్ ఉంటారు. ఇగో ముస్లి మినిమం 25 రూపాయల టికెట్ పెడితేనే వస్తాం. లేకుంటే రా. ఏం ఆర్టిస్ట్
ఓయ్ ఆమె పదంటే నువ్వు పాతికంటవేంది? పాతికిస్తే వినాయకుడిని చూపిస్తది, మరి పదిస్తే కింద ఎలకని చూపిస్తది. వదిలే అమ్మా, పాతికే ఇస్తాం. అది సర్లే గాని పాతికిస్తే మాతో ఏమేం పూజలు చేపిస్తావు? పాద పూజ, నెక్స్ట్ మహాహారతి, నెక్స్ట్ టెంకాయల పూజ. అరే మస్తు పూజలున్నాయి. అంటే పోదాం రాండ్రి. ఏ ఆగండి 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 ఆగండి, మళ్ళీ ముస్లే. ఒక చిన్న కండిషన్ ఉందమ్మా. ఎక్కడుందో చెప్పండి అత్తయ్య గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే తిక్కలు పెద్ది, కండిషన్ అంటే ఎయిర్ కండిషన్ అనుకున్నావు పక్కన పెట్టనీకి. నువ్వు చెప్పవే ముస్లి. పూజ మధ్యలో ఆపితే స్వామికి కోపం వస్తుంది, అందుకని పూజ పూర్తయ్యే వరకు ఉండాలి. వచ్చేదే పూజ కోసం, పూర్తయ్యేదాకుండక మధ్యలో వెళ్ళిపోతామా ఏంది? అరే బబ్లీ ఆంటీ మస్తు చెప్పింది. ఏ ముస్లి మధ్యలో పో, సరేనా? మాకేం నమ్మకం లేదు. నీకు నమ్మకం ఉందా? ఉంది. అయితే ఆవిడ కత్తి ఏంటది? నమ్మకం ఒకరి దగ్గర పంచుకోవాలి. ఏ చాలే చాలే, మధ్యలో మీరందరూ వెళ్ళరని గ్యారంటీ ఏంటి? గ్యారెంటీ కావాలా నీకు? ఓ ఆంటీ, ఈ ముస్లిం మనల్ని గ్యారెంటీ అడుగుతుంది, ఇచ్చేద్దామా ఏంది? ఇచ్చే గాట్లనే. ఏ ముస్లి, పూజ చేస్తే 25, ఆ, పూజ వద్దంటే 125 ఇస్తాం. 125. నచ్చలే అయితే 525 ఫిక్స్ చేసుకో. వద్దమ్మా వద్దు, 125కే ఫిక్స్ చేసుకో. నీలోకే. ఏ ముస్లి, ఆ, ఆ, దర్శనం చేయించి పూజ స్టార్ట్ చేయి. ఆ, రండి. రాండి అంటే రండి. విఘ్నరాజాయ నమో నమో, నిర్విఘ్నతేజాయ నమో నమో, విఘ్నరాజాయ నమో. అరే నాకు భవిష్యత్తు తెలిసిపోయింది. ఈ గణేశుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో నాకు చెప్పేసిండు. ఏం జరగబోతుంది తల్లి? దర్శనానికి టికెట్ పెట్టినట్టే దండానికి కూడా టికెట్ పెడతాదట ముషిల్ది. అమ్మో, ఏం ఐడియా ఇచ్చావే, సూపర్. ఆ, అవును, ఇక్కడ దండం పెట్టాలంటే 10 రూపాయలు కట్టాలి. చూసిండ్రా జరగబోయేది ఎట్లా చెప్పిండు. జరగబోయేది చెప్పినట్టు లేదు, ఆమెకు ఐడియాలు ఇచ్చినట్టుంది. అంటే ఫ్రీగా దండ పెట్టుకుని వెళ్ళడానికి మా ముస్లిం ఏయ్! సారీ అత్తయ్య గారు, జాగ్రత్త. పిచ్చిదనుకున్నారా? నాలాగా బుర్ర తక్కువది అనుకున్నారా? లఫూట్ గా కసకస అనుకుంటున్నారా? అంటే ఏంటి? నాకు తెలియదు అత్తయ్య గారు, ఏదో వెరైటీగా ఉందని వాడేశా. కానీ నాకు తెలిసే. ఏంటి అత్తయ్య గారు? ఆ, ఇలా కొట్టమనే. ఆ, చూస్తారేంటి? డబ్బులు ఇస్తారా, దండం పెట్టుకోకుండా వెళతారా? ఇంత దూరం వచ్చాక ఇవ్వకుండా ఏం చేస్తాం? చేస్తావా? ఇస్తాం. ఇందా తీసుకో. తీసుకో అమ్మా. ఇవ్వండి. దర్శనం అయిందిగా, మరి పూజ ఎప్పుడు? ఆ, ఇప్పుడే. అమ్మ గీత, పాద పూజకి భక్తులు రెడీ అమ్మా. నేను రెడీ నానమ్మ గారండి. నాయనా మళ్ళా పాద పూజకి సిద్ధం చేయనాయనా. ఆహాహా, పాదాలు చూస్తుంటే మనసు లాగేస్తుంది నానమ్మ గారండి. ఏ పిల్లలకైనా చాక్లెట్ చూస్తేనో ఐస్ క్రీమ్ చూస్తేనో మనసు లాగుతుంది, దీనికేమిటే పాదాలు చూస్తే లాగుతుంది. ఆ, సరే 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 సరే, ఆ ప్లేట్ సరి చేసుకోమ్మా. అలాగే నానమ్మ గారండి. పాదాలు పెట్టండి ఆంటీ. శంబుల కాదు, పల్లెల్లో ఎట్టు. ఎందుకు? మోకాల వరకు నరికి మంచం కోళ్ళు వేయించుకోనీకి. మంచం కోళ్ళ. పోనీ పాదాల వరకు ఇవ్వు, పడవలు చేయిస్తా. షాక్ అయింది చాలు, కాళ్ళు ప్లేట్ లో పెట్టు, పాద పూజ చేస్తుంది. పూజ మాకెందుకు? డబ్బులు తీసుకున్నాం కదా. డబ్బులు తీసుకుంది దేవుడి పూజకు కదా. కాదు, నీ పూజకే. మాకు పూజ ఏంటి? మాకొద్దు. పూజలు మధ్యలో పోయిందనుకో 125 ఇయ్యాలి. మర్చిపోయినా
100 ఇయ్యాలా? అదో అవదవా మాకే వద్దులే, పాదపోచేసుకోండి. చూస్తావేంది? షురూ చేయి. ఆంటీ రండి. నైనా మళ్ళా ఆ, నీళ్లు తీసుకురా అమ్మా. ఆ, ఇంకా ఎంతసేపు కడుతావు తల్లి? ఇంకా 98 చెంబులే ఆంటీ. ఆ? 98 చెంబులా? ఏంది? దీని రుద్దుడికి పాదాలు అరిగి పేపర్ ప్లేట్లు అయిపోతాయని భయం వేస్తుందా ఏంది? అవును. అయితే 110కిచ్చి పారిపో. కర్మ కర్మ. ఇదిగో ఆ, అమ్మో నన్ను వదిలమ్మా. హై, వర్కౌట్ అయితే వర్కౌట్ అయితే. అమ్మో. నెక్స్ట్ ఎవరు? పల్లెల్లో కాలు పెడతావా, పైసలు ఇచ్చి వారిపోతావా? నాకేం భయం, కడుక్కోండి. ఏ ముస్లి, వాటర్ ట్యాంక్ ఇవ్వకు. నువ్వు కడుగు. అబ్బో గట్టి పిండమే. కడిగింది చాలు, హారతి చేయమ్మా. అలాగే నానమ్మ గారండి. అమ్మా తల్లి నీకు దండం పెడతాను, ఆపమ్మా. అమ్మ గీత పాపం. అలాగే నానమ్మ గారండి. ఇటు అమ్మా ఇటు. అబ్బా, ఎట్లున్నావా ఆంటీ? కొండ ముతికి చీర కట్టినట్టు. గీత లేట్ ఎందుకు? టెంకాయ కొట్టు. అలాగే. జై బోలో గణేష్ మహారాజ్ కి. అమ్మా కాలు నిలగొట్టిందిరా పిల్ల. అయ్యో చచ్చాను దేవుడా. అయ్యో ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ ఎవరు వస్తారో? అమ్మా వద్దమ్మ నీ తల్లోయ్, పూజకు నీ నీకు పూజ. ప్రేమ చాలా చాలు, చాలు, అమ్మా, చాలు, వెళ్ళి, చాలు, వెళ్ళి. అమ్మా. అమ్మో. అయ్యో డబ్బులే డబ్బులు. నువ్వు సూపరే శ్వేత. నువ్వు నా పక్కనుంటే ఈ సిటీ కొనేస్తానే. నా వాట నాకు ఇస్తే డ్రెస్ కొనుక్కుంటా. ఇదిగో ప్రసాదం అమ్మినాక నీకు మొత్తం ఇస్తానే, రా. సర్వా. ఆ. ఎక్కడికెళ్ళింది ఇంకా రాలేదు. దీనికి ఊరంతా పెత్తనాలు అయిపోయాయి. ఇప్పుడు ఎక్కడ వెతకాలో, ఎన్ని వీధులు తిరగాలో అప్పటికి చెప్తూనే ఉంటాను. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళవేను, కానీ చెప్తుందా? రావాలి, దాని పని చెప్తాను ఇవాళ. ఏదంకుల్ రమ్మన్నారంట? ఏరా శ్వేతని చూసావా? చూసాను అంకుల్. ఎక్కడ్రా? స్కూల్లా? స్కూల్లో కాదురా, సాయంత్రం నుంచి కనబడట్లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా చూసావా? అమ్మో, చూసినా అని చెప్తే శ్వేత వచ్చినాక సాగు కొడుతుంది. ఇప్పుడు ఏం చెప్పకుండా గమ్మున ఉండాలి. అడుగుతుంటే ఎద్దులా నిలబడతావు ఏంద్రా ముద్దు వెదవా? శ్వేత ఎక్కడుందో తెలుసా? తెలియదు అంకుల్. అలాగా, అయితే అది ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? గణేష్ చందా గిట్లా పోతుంటే ఎవడైనా కిడ్నాప్ చేసిండేమో.
కిడ్నాపా? భయపడకండి అంకుల్. కిడ్నాప్ కాకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంటా? భయపడకండి అంకుల్. యాక్సిడెంట్ కాకపోతే ఏదైనా చెరువులోనా బావిలోనా. భయపడొద్దు భయపడొద్దు అని అన్ని భయపడే మాటలు చెప్తావేంట్రా బాండ వేదవా. అవును, సాయంత్రం మీరిద్దరు కలిసే కదా వెళ్ళింది? అవు కలిసి వెళ్ళినాం కానీ ఊడ్చి వరకు వెళ్ళినాక నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందిరా? పక్కూరికి పోయిందేమో, నాకు తెలియదు అంకుల్. పక్కూరికా? ఎందుకురా? గణేష్ పూజకి వెళ్ళిందేమో, నాకు తెలియదు అంకుల్. ఆ? గణేష్ పూజ పక్కూర్లోనా? ఎందుకు చేస్తుందిరా? ఛాలెంజ్కి ఇట్లా కట్టిందేమో, నాకు తెలియదు అంకుల్. ఆ? వీడేంటి తెలియదు తెలియదు అని అన్నీ చెప్తున్నాడంటే వీనికి అన్నీ తెలుసు అన్నమాట. రేయ్ చిట్టి, వెళ్ళి ఆ కర్ర తీసుకురారా. అలాగే అంకుల్. ఇగో అంకుల్. ఇటీరా. ఇప్పుడు ఈ కర్ర ఎందుకు అంకుల్? నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టడానికేమో, నాకు తెలియదురా. నన్ను ఎందుకు కొడతారు అంకుల్? నువ్వేదో దాస్తున్నావేమో అని డౌట్ వచ్చిందేమో, నాకు తెలియదురా. నిజంగా నాకేం తెలియదు అంకుల్. అట్ల కాడతో వాత పెడితే చెప్పొచ్చేమో కదరా. వాత వాము. పోనీ కాలు చేతులు కట్టేసి చీకటి గదిలో వేస్తే గుర్తొస్తుందా? ఆ గుర్తొచ్చింది అంకుల్. నాకు తెలుసురా గుర్తొస్తుందని. చెప్పు నాన్న చెప్పు. మరి అప్పుడు ఆ పక్కూరికి వెళ్ళినప్పుడు ఒక ముసల్దాంతో ఛాలెంజ్ చేసింది కదా. గట్లా వేసింది అంకుల్. ఓహో, వినాయకుడు వేషం వేసి నన్ను మోసం చేసి పక్కూరికెళ్ళిందన్నమాట. అవును అంకుల్. చెప్తా చెప్తా, పదరా వెళ్దాం. ఎక్కడికి అంకుల్? పక్కూరికిరా. ఆ? నా డ్రెస్ బాగాలేదు అంకుల్. ఆ, నువ్వు పెద్ద మగాడివి, మహేష్ బాబువి, డ్రెస్ బాగలేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? నోరు మూసుకోరా, పదా. నువ్వు తిన్నా. ఎంత రెడీయా? జరగండి. అయ్యో అయ్యో, ప్రసాదాలేంటే ఇంత తక్కువ ఉన్నాయి? అంటే ఇందాక మీరు టేస్ట్ చూడమన్నారని ఇదిగోండి జస్ట్ ఇంతే అలా తిన్నాను. టేస్ట్ చూస్తే కొంచెం తగ్గుతుంది, ఇదేంటే కొంచెమే ఉంది. అంటే ఇదిగో శిరీష్ ఒకసారి చూడమంది, మా ఆయన ఒకసారి, గీత్ ఒకసారి, మా మరిది ఒకసారి, అలా ఒక్కొక్కసారి టేస్ట్ చూడమనేసరికి అలాగించేశారు. చెత్త మొహందారా, ఉన్నదంతా తినేస్తే ఎలా అమ్ముతారే? ప్రసాదం బాబు, ప్రసాదం బాబు, వేడి వేడి ప్రసాదం బాబు అని అమ్ముతాం అత్తయ్య గారు. నువ్వు ముయ్యలే, నీ వద్దన్నావు. అసలు ప్రసాదం కొంచెమే ఉంది, డబ్బులే వస్తాయే. నేనున్నా కదా, టెన్షన్ పడకు ముస్లి. ప్రసాదానికి టికెట్ ఉందా? నువ్వు రైల్లో టీసీవా? కాదు. బస్ కండక్టర్వా? కాదు. మరి ప్రసాదానికి టికెట్ ఉందా, జేబులో సిల్లర్ ఉందా అని అడుగుతావేంది? నా ఉద్దేశం ప్రసాదానికి డబ్బులు ఇవ్వాలా అని. ప్రసాదానికి అక్కర్లేదు, నాకిస్తే చాలు. ఆ? మీకెందుకు? పాపం ప్రసాదానికి చేతులు లేవు కదా, అందుకు. ఇది ఎవరి పిల్లో తెలియదు గాని ఆ తెలివితేటలు ఆ మాటలు అచ్చం నీ నోట్లోంచి ఊడిపోయినట్టున్నాయమ్మా. పోయి పిసిరాడంతో బోల్తావ్. పైసలు ఇచ్చి ప్రసాదం తీసుకోవా? ఇవ్వు ఇవ్వు, ప్రసాదం పెట్టండి. అమ్మా, ఇది మేమిచ్చిన ప్రసాదమే కదా. ఎవరికి ఇచ్చినావు? దేవుడికి. అయితే దేవుణ్ణి అడుక్కో, మమ్మల్ని అడుగుతావేంది? అమ్మో, అంటే మా ప్రసాదం మాకే అమ్ముతారా? నాకొద్దు. అయితే లోపలికి వెళ్ళండి, మా మనవరాలు ఉంటుంది. ఎందుకు? ప్రసాదం ఫ్రీగా పెడుతుందా? అవును, ఫ్రీగా హారతిస్తుంది. అమ్మో వద్దులే. అయినా ఇంతటి ప్రసాదానికి డబ్బులు తీసుకోవడం అన్యాయం అమ్మా. హలో, నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇదే ఎక్కువ. మా ప్రసాదానికి డబ్బులు తీసుకొని మమ్మల్ని అంటారా? ఇది అన్యాయం అండి. ప్రసాదం 10 మందికి మించి రాదే, ఇప్పుడు ఏం చేద్దాం? అట్లనా?
ఏంటో చెప్పు. ప్రసాదం ఒక్కదానివే తింటావా లేకపోతే పందిరి వేసి వండి పెట్టమంటావా? నువ్వు ఆగు పెద్ది. అవు ఆంటీ, స్టాలిన్ సినిమా ఇచ్చినావా? చూసినా. గందుల శిరు అంకుల్ ఏం చెప్పిండు? ఏం చెప్పిండు? మనిషి పుట్టినాక ముగ్గురికి సాయం చేయాలి అని చెప్పిండు. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయాలి అని చెప్పిండు. చెప్పాడు. అయితే ఏంటి? అయితే ఏముందా ఆంటీ, నువ్వు ఈ ప్రసాదం ముగ్గురికి వంచు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి వంచుతారు. అలా ప్రసాదం ఒక్కరు కొనుక్కుని ముగ్గురికి పంచేయండి, కానీ డబ్బులు మాత్రం అందరూ ఇవ్వాలి. డబ్బులు అందరు ఇవ్వాలా? అంటే ఏంటి? ప్రసాదం 10 మందికి ఇస్తాం, 100 మంది దగ్గర పైసలు తీసుకుంటాం. అమ్మో అమ్మ గీత, అలాగే నానమ్మ గారండి. అమ్మో, పిలవద్దు, నేను పంచుతా. ఆ, నా వెనకాలే రండి. ఏయ్, డబ్బులు 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 ఇదిగోండి, ఇవ్వండి. ఆ,